ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే గర్ల్స్. ఈరోజు గర్ల్స్ గురించి చెప్దామని వచ్చేసాను. గర్ల్స్ చాలా మంది పేరెంట్స్ నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, బయటికి పంపించరు, ఫ్రెండ్స్తో మాట్లాడనివ్వరు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళనివ్వరు అని ఇలా చాలా టైప్స్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది అనమాట. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తారు. కానీ అసలు పేరెంట్స్ ఎందుకు మనల్ని బయటికి పంపించట్లేదు, ఫ్రెండ్స్తో ఎందుకు మాట్లాడొద్దు అంటారు, ఫ్రెండ్స్తో బయటికి ఎందుకు పోవద్దు అంటారు, ఎందుకు ఫ్యామిలీతోనే బయటికి వెళ్ళాలి అని ఎప్పుడైనా అసలు చాలా విధాలుగా ఆలోచించాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేనైతే చాలాసార్లు ఆలోచించాను. మా పేరెంట్స్ నన్ను ఎందుకు బయటికి పంపించట్లేదు, ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అని. బట్ ఏమంటే ఆ సిచ్యువేషన్ మనకి ఇప్పుడు తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ మనకు కూడా ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యి కిడ్స్ వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటనేది. మీరు కూడా వీలైనంత మటుకు ఆలోచించడానికి ట్రై చేయండి. ఈరోజు అయితే నేను ఎందుకు అనేది మీకు చెప్పబోతున్నాను. ఒక అమ్మాయి బయటకు వెళ్ళాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. బయట సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు. ఎవరైనా సరే ఎలా అయినా సరే అమ్మాయిలకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయికి బయటకు వెళ్తే ఏం జరుగుతుంది ఏంటని. కానీ పేరెంట్స్ అలా బయటికి పంపించాలంటే ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాం. మీకు అమ్మాయిలందరికీ తెలుసు కదా బయట ఏం జరుగుతుంది ఏంటనేది లోకల్లో. కాబట్టి పేరెంట్స్ అనేది అదే దృష్టిలో పెట్టుకుంటారు. ఒక ఆడపిల్లని బయటికి పంపించాలి అంటే బయట ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయో, అమ్మాయిని ఒక్కదాన్ని పంపిస్తే అమ్మాయి ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచిస్తారు. అలాగే కొంతమంది డేర్ చేసి పంపిస్తారు. కానీ డేర్ చేసి పంపించిన ఆ పేరెంట్స్ ఎంత టెన్షన్ ఫీల్ అయ్యి అమ్మాయి ఇంటికి వచ్చేదాకా ఎంత బాధపడతారో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది పేరెంట్స్కి. కాబట్టి పేరెంట్స్ బయటికి పంపించారు అంటే కొంతమంది ఫ్రీడమ్ ఇస్తారు, కొంతమంది పిల్లల్ని అస్సలు బయటికి రానికుండా ఇంట్లోనే ఉంచుతారు, కొంతమంది ఫ్రీడమ్ ఇస్తారు అమ్మాయిలకి పేరెంట్స్. కానీ ఆ పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమ్ని చాలామంది అమ్మాయిలు మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకు అలా చేసుకుంటున్నారు? ఆ అమ్మాయిలు కొంతమంది మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ మిగతా మంచిగా ఉండే అమ్మాయిలకు కూడా ఆ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు చేసిన తప్పులకి పక్కనున్న మంచి అమ్మాయిలు కూడా బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అమ్మాయిలందరికీ నేను చెప్పేది ఒకటే, పేరెంట్స్ బయటికి పంపించట్లేదు అని ఫీల్ అవ్వద్దు. పేరెంట్స్ ఎందుకు బయటికి పంపించట్లేదు అలాగే చెప్పండి, అమ్మ నేను అందరి అమ్మాయిలా కాదు, నాన్న నేను ఇలానే ఉంటాను, మీకు మాటిస్తున్నాను అని వాళ్ళకి సర్ది చెప్పుకొని వాళ్ళకి నమ్మకాన్ని కలిగించి మీరు ఏదైనా సరే బయటకు వచ్చి జాబ్ చేయాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా, ఇంకా ఎనీవే చాలా ఇప్పుడు కొంతమంది మూవీ ఇండస్ట్రీస్కి వస్తారు, కొంతమంది స్పోర్ట్స్కి వెళ్తారు, కొంతమంది డాన్సర్, కొంతమంది సింగర్, ఇట్లా కొంతమంది జాబ్కి వస్తారు. వే ఆఫ్ థింకింగ్ చాలానే ఉన్నాయి చేయాలంటే. అమ్మాయిలు చాలా చేస్తున్నారు కూడా ఇప్పటికీ. కానీ అలా బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్కి ఇంట్లో మాట ఇచ్చి రావాలి. అదే మాట మీద ఉండి మీరు నిలబడగలగాలి. ఆ పేరెంట్స్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండగలిగితే అప్పుడు నిజంగా మీరు పేరెంట్స్కి ఇచ్చిన రెస్పెక్ట్. పేరెంట్స్కి మాట ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాదు, ఆ మాట మీద నిలబడి చేయాలన్నమాట. అలాగ ఉన్న రోజే ప్రతి ఒక్క అమ్మాయి బాగుంటుంది. బయట ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా మన వెనక మనకి పేరెంట్స్ ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ బయటికి పంపించట్లేదు అని బాధపడకుండా పేరెంట్స్ ఎందుకు బయటికి పంపించట్లేదు అర్థం చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళ గురించి అసలు అర్థం చేసుకోండి. బయటికి పంపించట్లేదని తిట్టకండి, వాళ్ళని అసహించుకోకండి. ఎందుకంటే వాళ్ళు మన కోసమే ఆలోచిస్తున్నారు, మన మంచి జరగాలని ఆలోచిస్తున్నారు. ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ కన్నా కూతుళ్ళని బాగుపరచాలని చూస్తారు కానీ చెడు జరగాలని కోరుకోరు కదా. ఎవరైనా అంతే, ఏ ఒక్క పేరెంట్ అయినా సరే ఎవరైనా మంచి చేయాలని చూస్తారు తప్ప ఒక్క చెడు జరగాలని ఎవ్వరూ కోరుకోరు, ఏ తల్లిదండ్రులైనా సరే. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవద్దు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ధైర్యంగా చెప్పండి, వాళ్ళని ఒప్పించండి, వాళ్ళకి నమ్మకం కలిగించి మీరు బయటకు వచ్చి ఏదైనా సాధించండి. అండ్ బయటకు వచ్చాక వాళ్ళకి ఇచ్చిన నమ్మకాన్ని ఏదైతే ఉందో దాన్ని ఒమ్ము చేయకుండా, మిస్బిహేవ్ చేయకుండా, ఇది ఏదైనా సరే. ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. జనరేషన్ చూడాలంటే అబ్బాయిలు వేరేస్తున్నారు.
కానీ అమ్మాయిలు ఎప్పుడైతే ఇచ్చిన అమ్మాయిగానే పెరగాలి, అమ్మాయికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ని దాటకుండా, వాళ్ళ లిమిట్స్ని దాటకుండా ఎప్పుడైతే మంచిగా ఉండి ఏ ఫీల్డ్కైనా వెళ్ళు, ఏమైనా చేయి, కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అమ్మాయికి, అవి దాటి మనం బిహేవ్ చేయకూడదు. కాబట్టి ఇది ఒక్కటే చెప్తున్నా, పేరెంట్స్ని నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బయటకు వచ్చి మీరు అనుకున్నది సాధించండి. ఆ రిస్ట్రిక్షన్స్ లిమిట్స్ అనేది మర్చిపోకుండా దాన్ని దాటి బిహేవ్ చేయకుండా ఏదైనా సాధించి అమ్మ వాళ్ళని ఒక స్థాయిలో చూడాలని ఎవరికైనా ఉంటుంది. ఆ స్థాయిలో వాళ్ళని నిలబెట్టి మీరు సంతోషంగా ఉండండి, అలాగే మీ పేరెంట్స్ని సంతోషంగా ఉండండి. ప్రతి ఒక్క అమ్మాయికి ఇదే చెప్తున్నాను. చాలామందిని చూశాను, చాలామంది మిస్బిహేవ్ అంటే లైక్ ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ఆ ఫ్రీడమ్ లేని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈవెన్ బయటకు వచ్చి ఏది సాధించలేక, అమ్మ నాన్నని ఒప్పించలేక, వాళ్ళకి ఎలా నచ్చ చెప్పుకోవాలి, వాళ్ళకి ఎలా నమ్మకం కలిగించాలని తెలియక చాలామంది ఉన్నారు. కాబట్టి వచ్చి ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం వల్ల మిగతా అమ్మాయిలకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరే గమనించండి. మీ అమ్మాయిని విలేజెస్లో అయితే అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. విలేజెస్లో ఈవెన్ ఇంటి పక్కకి వెళ్ళి ఒక షాప్లో ఏదైనా తెచ్చుకోవాలన్నా సరే అమ్మాయిని ఎందుకు పంపిస్తున్నారు? ఇంట్లో బ్రదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే ఉంటారో, ఫాదర్ లేకపోతే బ్రదర్ ఉంటారు కదా, అన్నయ్య కానీ తమ్ముడు కానీ, వాళ్ళ ఏమైనా అవసరమైనా వాళ్ళతోనే తెప్పించుకుంటారు. కానీ అంతగా వాళ్ళిద్దరు కాకపోతే అమ్మాయి వెళ్ళి తీసుకొస్తుంది, కానీ అమ్మాయిని మాత్రం షాప్కి పంపించరు. విలేజెస్లో అలా ఉంటాయి. కానీ సిటీస్లో ఏదైనా అవసరమైనా తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు, అలాగా కొంత అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి విలేజెస్లో ఉన్న అమ్మాయిలందరూ మీరు అనుకున్నది సాధించలేము అని బాధపడకండి. విలేజ్ ఆర్ సిటీ ఏదైనా సరే అమ్మాయిగానే ఉంటుంది. అండ్ అమ్మాయికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, నేను సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, అమ్మ నాన్నని చూసుకోవాలని చాలామందికి ఉంటుంది. కాబట్టి మీరు అమ్మాయి అయినా సరే ఇంటికి ఒక అబ్బాయిలాగా మారండి. మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, పెద్ద అయితే పెద్ద కొడుకుని నేను ఇంటికి, చిన్న అమ్మాయిలు అయితే నేను చిన్న కొడుకుని, లేక మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతోని కొడుకుగానే పోల్చుకోండి. అండ్ అమ్మ నాన్నని బాగా చూసుకోవడానికి ట్రై చేయండి. అమ్మ నాన్నకి నమ్మకం కలిగించి ఇంటి నుండి బయటకు వచ్చి సాధించి మీరంటే ఏంటో మీరు ప్రూఫ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను ఎలా మాట్లాడాను అనేది కామెంట్ చేయండి. అమ్మాయిలందరికీ చెప్తున్నాను, ఈ వీడియో అమ్మాయిలకి అంకితం చేస్తున్నాను నేను. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి మంచిగా ఉండాలి, మంచిగా మీరు అనుకున్న దానిలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు నచ్చితే ఈ టాపిక్ మీద మాట్లాడండి, అంటే మీకు ఏదో ఒక టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్.